కావడం లేదా? దెయ్యం లేదు, భూతం లేదు, మీ భయం తప్ప అని ఎంత చెప్పినా వినరేంటి? చావుల్ని చూసిన భయం మన మాటలతో ఎలా పోతుంది కేడి? అందుకే ఊరి వాళ్లతో నేను మాట్లాడతానని చెప్పింది. సీనియారిటీ పేరుతో నన్ను తొక్కేశారు. నువ్వు మాట్లాడుంటే పిచ్చోలమని అందరినీ పిచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లేవాళ్ళు. వినిపిస్తుంది. వినిపించాలనే అన్నది. చూడు కేడి. చూడు కేడి. చూస్తూనే ఉన్నాను జేడి. నేను చూడమంది కోపంగా, ఇలా కాదు. ఎలా? ప్రేమగా చూస్తున్నాడు. ఏమో ప్రేమనే ఉందేమో. చూసింది చాలు, రోడ్డును చూడు. హైదరాబాద్కి వెళ్ళగానే డాడ్కి చెప్పి నేను కేదార్ మాత్రమే ఒక టీంలో ఉంటామని అడగాలి. అప్పుడు నన్ను చూస్తూ చూస్తూ ప్రేమలో పడిపోతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పద వెళ్దాం. నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి. నేను కేడి హోలీ సెలబ్రేట్ చేసుకొని వస్తాం. నాకేం తెలీదు. మేఘనా, ఇది చిన్న పిల్లల ఆట కాదు. ఇదంతా మీనన్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు. పద. ఆయన ఏంటి ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా? నీకు ఎంజాయ్ చేయడం రాదు, చేసే వాళ్ళని చేయనివ్వవా? నేను చెప్పాను. పద వెళ్దాం. ప్లీజ్. ఎలాగో కలర్స్ పడ్డాయి కదా, ఒక్క 10 minutes ఈ కలర్స్ తో ఆడుకొని డాన్స్ చేసుకొని వెళ్ళిపోదాం. ప్లీజ్ 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 జూడీ. సరే, బట్ 10 minutes మాత్రమే. ఓకే. జేడీ. కాచి, నువ్వు వెళ్ళి వదినతో మాట్లాడి ఈ కార్ని వదినకి కనిపించకుండా టేబుల్ కింద పెట్టరా. అది ఏం అనుమానం రాదులే, నువ్వు వెళ్ళు. అయినా మేము ఇక్కడే ఉంటాం కదా. పట్టుకో పట్టుకో కాచి. ఏం కాదమ్మీ, భయపడుకో. వెళ్ళు పో, వెళ్ళు. వెళ్ళు. అమ్మీ నువ్వు రెడీగా ఉండు. అక్క, ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు అక్క? కంపెనీ టెండర్ రెడీ చేస్తున్నాను కాచి. ఏ నాతో ఏమైనా మాట్లాడాలా? లేదక్క. డబ్బులు ఏమైనా కావాలా? వద్దక్క. చాలాసేపటి నుంచి ఒక్కదాన్నే కూర్చునుంటే ఏమన్నా కావాలేమో అని అడగడానికి వచ్చాను. నాకేం వద్దు. బిట్టు. అయ్యయ్యో, పేపర్స్ అన్ని కింద పడిపోయాయక్క. అయ్యో, ఉండు నేను పెడతాను. సరే అక్క, నేను వెళ్తాను.
పెట్టేశాను నిషి. కానీ అక్క కూర్చొని కిందలా పడగలదు. దానికి నేను ప్లాన్ చేశాను. ఏదో వాడిన వాసన వస్తా ఉండదు, చూసొస్తాను. అత్తయ్య పెట్టింది నేనే. వదిన ఎలా లేస్తుంది అని అడిగావు కదా కాచి, అలా లేచి నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. పాలు మాడిన వాసన వస్తుంది. వంటగదిలో ఎవరు లేరు. అమ్మా కౌశికి, హా బాబాయ్. అమ్మో అమ్మే, మీ మావయ్య వచ్చేసాడు. చూస్తే అందరిని ఇక్కడే చంపేస్తాడు. వద్దు నిషి, ఆ కార్ని వెనక్కి తీసుకొచ్చి ఇటీ. టెండర్ అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. ఒక్కసారి మీరు చూసి ఫైనల్ అంటే టెండర్ సబ్మిట్ చేసేస్తాను. సరేనమ్మా. మళ్ళీ ఇంతకంటే మంచి ఛాన్స్ రాదత్తయ్య. ఉండండి. అమ్మా కౌశికి, అమ్మా కౌశికి, ఏమైందమ్మా? బాబాయ్ రా, కూర్చో. అత్తయ్య